రాజకీయ అజెండాతో యువత పోరాటాన్ని మలినం చేయవద్దని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సూచించారు. ఢిల్లీలో విద్యార్థుల పోరాటానికి సంఘీభావంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో చేపట్టిన నిరసన కార్యక్రమానికి కేటీఆర్ హాజరయ్యారు. నీటి పరీక్షల లీకేజ్తో పాటు ఎన్డీఏ 12 ఏళ్ల నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా నిరుద్యోగులు, విద్యార్థులు కదం తొక్కారని కేటీఆర్ చెప్పారు. అందులో భాగంగానే ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద యువత గళం విప్పుతున్నారని వివరించారు. వారికి సంఘీభావంగా దేశవ్యాప్తంగా విద్యార్థులు, యువత మద్దతు తెలుపుతున్నారని కేటీఆర్ వెల్లడించారు. ప్రధాని మోదీ ఎవరితో పెట్టుకోకూడదో వారితోనే పెట్టుకున్నారని హెచ్చరించారు. విద్యా వ్యవస్థలో జరిగిన అవకతవకలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనని కేటీఆర్ డిమాండ్ చేశారు. యంగ్ జనరేషన్ ఏం చేసింది? ఏ మీడియా జాంతా నై, మా సోషల్ మీడియా ఉంది సాలు అని చెప్పి ఇవాళ దేశం మొత్తాన్ని కదిలిచ్చింది. అందుకే అంటా ఉన్న మోడీ గారు, మీరు పెట్టుకోకూడనలతో పెట్టుకున్నారు. ఎవరితోనైతే పెట్టుకోవద్దో వాళ్ళతోనే పెట్టుకున్నావు. నువ్వు కొరివితో తలగొక్కున్నావు. మోడీ గారు జాగ్రత్త పడు. తరం మారుతున్నది, స్వరం మారుతున్నది, నవతరం వరస మారుతున్నది. రాజ్యమా ఉలిక్కి పడు, గుర్తుపెట్టుకో, జాగ్రత్తగా ఉండు. వాళ్ళు న్యాయం అడిగితే మీరేం చేస్తున్నారు? పోలీసు వాళ్ళు, ఐపీఎస్ ఆఫీసర్లు ఆడపిల్లలను చెంప మీదకెళ్ళి కొడతా ఉన్నారు. కానీ ఇవాళ మేము అడుగుతున్నది ఒకటే, ముందుగా ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయించండి. చేయించాలనే వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టి చెప్పాలి. చాలా మంది పిల్లల్ని దేశవ్యాప్తంగా కేసులు పెట్టినారు. బేషరతుగా పిల్లలకు క్షమాపణ చెప్పి కేసులు వెంటనే ఎత్తేయాలని చెప్పి గట్టిగా చప్పట్లతో మరి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేద్దాం.